హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మీకు ఒక ఫిలిం మేకింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు కవర్ చేయబోతున్నాను. సో ఫిలిం టాపిక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో చాలామందికి డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది, లేదంటే డిఓపి అవ్వాలని ఉంటుంది, లేదంటే ఇంకొకటి వగేరా వగేరా చాలా ఉంటాయి. సో వీటిల్లో మనం అసలు ఇలా పలానా రోల్లో మనం పనిచేయాలి అంటే మనకి ఉండాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్, బేసిక్ నీడ్స్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ యొక్క వీడియో వచ్చేసి ఎంటైర్ ఫిల్మ్ బేసిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా ఫిల్మ్ మేకర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిల్లో ఎన్నో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను కవర్ చేస్తాను. సో మీరు జాగ్రత్తగా కావాలంటే మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఒక పెన్ను నోట్బుక్ పక్కన పెట్టుకోండి రెడీగా. సో నేనేం చెప్తానో అన్ని పాయింట్స్ కూడా రాసుకోండి. సో ఎందుకంటే చాలా చాలా ఉపయోగం. మీకు ఇవి తెలిసి ఉండాలి. మీకు తెలియకపోతే మీరు అనుకున్న ఫిల్మ్ మేకర్ అనేది అవ్వలేరు. సో చాలా మీరు స్ట్రగుల్ ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు మూవీ యొక్క ప్రాసెస్ అనేది చెప్తాను. అసలు మూవీ అనేది మనం కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఒక మూవీ అనేది మనం తయారు చేయాలంటే మనం అసలు ఏం స్టెప్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను ఫిలిం మేకింగ్లో నేను Node.js కాన్సెప్ట్ చెప్తాను. సో ఫిలిం మేకింగ్లో Node.js కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇట్స్ ఎ జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఒక జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. మామూలుగా మనం ఇదివరకు జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లో మనం మా బ్రౌజర్లో రన్ చేసుకోవడానికి అయితే మనం జావా స్క్రిప్ట్ అనేది పనికొచ్చేది. అంటే బిఫోర్ 2009 ఓన్లీ జావా స్క్రిప్ట్ అనేది మనం బ్రౌజర్లోనే మనం రన్ చేయగలం. ఎందుకంటే బ్రౌజర్ ఈస్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావా స్క్రిప్ట్. సో వేర్ వీ కెన్ రన్ జావా స్క్రిప్ట్, ద బ్రౌజర్ అండర్స్టూడ్స్ జావా స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూట్స్ జావా స్క్రిప్ట్. సో బ్రౌజర్ అనేది ఏంటి అంటే ఒక జావా స్క్రిప్ట్కి ఎన్విరాన్మెంటు. సో ద బ్రౌజర్ విచ్ బిల్డ్స్ ఆన్ V8 JavaScript engine. So the V8 itself is a JavaScript engine which converts JavaScript code into machine code. That's how browser will easily runs and executes JavaScript. So browser itself written in C++. So where V8 also written in C++. So what we did is we will embed V8 engine in C++ program. So that's how we can create JavaScript environment. So if you want to create JavaScript environment, then first of all you need to write C++ programming, and then in that C++ program you have to insert V8 JavaScript engine, which means you have to embed V8 JavaScript engine which is also written in C++. సో C++లో మనం ఇంకో వేరే C++ ప్రోగ్రామ్ ఎంబెడ్ చేయటమే, అది జావాస్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఏది ఎంబెడ్ చేయాలి జావాస్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అవ్వాలంటే, we have to embed V8 JavaScript engine. Then we can call then the whole program we can call it as JavaScript environment. So in that JavaScript environment we can write pure JavaScript code. So we can execute JavaScript code, right? So but if you want to run JavaScript outside of the browser is nothing but if you want to run inside server, then it's not possible because there is no other JavaScript environment for JavaScript except browser. So we can only run JavaScript in browser itself. But after 2009, Rian Dahl, which is who is a inventor of Node.js, he wrote Node.js C++ program, and he embedded V8 engine which is also written in C++ in that. Then he created
Node.js environment. He created JavaScript environment for server, for backend. So what he did is, so you may get one doubt. Then in Node.js also we can write JavaScript concepts like DOM, BOM, like that. So both are JavaScript environments, but they both work differently. In JavaScript we can there is DOM, BOM, document.get element by id, .inner HTML. So that V8 engine provides that thing, but in Node.js, Reandel provides the features of file system, networking, etc. సో Node.jsలో మనం ఏంటి అంటే బ్యాక్ ఎండ్కి అంటే సర్వర్కి సంబంధించిన వాటి ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో Node.js is built around the process of Node.js is all about the modules. So modules itself also JavaScript file, so where we can export them and import them into our JavaScript code and use their functions. So we can use fs module if you want to write or read files. Fs module is nothing but it's a file system JavaScript file which contains the functions related to file system. And also if you want to create a web server, you need HTTP module, which is also a JavaScript file which contains the server HTTP related functions. So in both environments, either browser or Node.js, we use same JavaScript code but in different. Okay, so we can't use DOM or BOM in Node.js, and also we can't use file system modules in Node.js in browser. So they both are different even though they are same environment for JavaScript. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే Node.jsతో మనం బ్యాక్ ఎండ్ కూడా మనం రాసేయచ్చు. సో JavaScript యూసేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ Node.js ఈజ్ నాట్ an programming language. So it is not a programming language, but it is just a JavaScript environment. It's just a environment for JavaScript. So environment is nothing but where we can run certain programming language in that. So in Node.js environment we can run JavaScript and execute the JavaScript. So Node.js is just a JavaScript runtime environment which is built on Google's V8 JavaScript engine. So V8 engine is a piece of software which can understand and execute the JavaScript and put it on computer and gave super additional powers like a file system, networking, etc. We have which executes JavaScript code into machine code, because our computer does not understand JavaScript. So then how the computer executes the JavaScript? Then there V8 comes into the picture in browser or in Node. If you take browser or in Node.js,
V8 engine converts JavaScript code into machine code and let the code executes, and computer executes that code and we will get output. So that complete process, that complete conversion process will take care by V8 engine. So JavaScript environment is nothing but we can write program in C++, and in that program we embed another C++ program which understands JavaScript and executes the JavaScript, which converts JavaScript code into machine code. So then the whole thing is called JavaScript runtime environment. Okay, then how really Node.js works behind the scenes? Let's now discuss about that. సో మనకి ఏంటి అంటే Node.js అనేది మనం మనసు ఎప్పుడైతే Node.js also have dependencies which are libuv and V8 engine, because without V8 engine Node.js can't understand JavaScript. Okay, so we can't use JavaScript in server side without V8 engine. So by having V8 engine as dependency, we can write JavaScript in Node.js, and Node.js also have dependency it is libuv. So libuv provides strong focus with network IO, with asynchronous. It gives asynchronous IO to the Node.js. It provides asynchronous IO to Node.js. So where it consists of event loop, where it provides event loop and thread pool. So we can discuss about that in later of this section, in later of this course. So when we run the V8 engine itself written in C++ program and not just in JavaScript, and also libuv which is also written in C++ program and not in JavaScript, and also Node.js itself a program which is written in C++ program. And that's why I previously said, if you want to create a JavaScript runtime environment, first of all you have to write C++ program, and in that you have to insert V8 engine which is also written in C++ program. Then the whole thing we can call it as JavaScript runtime environment, because it understands the JavaScript code and executes it. Okay, so even though their dependencies are written in C++ program, even though Node.js are written in C++ program, we can still write the code in pure JavaScript code, which then Node.js will easily process that JavaScript code and executes that JavaScript code. Okay, so and we can still access those functions which are which are written in C++ program. So I will tell clearly now. So when we write some code in Node.js, and when we run that code, then the Node.js which is written in C++ program starts the Node.js process, which is a program in execution.
So C++, first of all, it initiates the program. So first of all, the whole Node.js application runs in single thread. Okay, it runs in single thread. So in single thread, first of all, Node.js initialize the program, and then it will execute all the top level code. So here top level code is nothing but the code which is not inside any callback function. Okay, so then first of all, it initializes the program, and then it will execute all top level code, and then it requires the modules, and then it registers the callbacks, and then the event loop starts. So, and also I forgot to tell one more important point. V8 is a heart of Node.js. V8 engine is a heart of Node.js. Okay. So after, when event loop starts, the event loop, which it will execute all the callback functions in our code, and also offloads heavy work to the thread pool, which is also a thread provided by the libuv, which consists of 4 threads, and we can configure it up to 128, but the 4 threads are enough. These four threads together called as thread pool. So event loop offloads heavy tasks to the thread pool, then thread pool will execute that. So in Node.js, our main intention is not to block our code. Our main intention is not to block our single thread. So that's why we can say that libuv is take care of asynchronous I/O. It provides the asynchronous I/O feature. That's why, and also there are along with V8 and libuv, there are also some more dependencies like HTTP parser, which parse the URLs, and C-airs, which looks into DNS stuff, and glib, and something is there, I forgot. Okay, I will tell you in later. I will tell you later. Okay, so event loop executes callbacks in our code. Okay, so the order is first in single thread. Let's assume a single thread as being a box, which where our code is executed in computer processor. So how the computer executing our JavaScript code, and there V8 comes into the picture. V8 converts that JavaScript code into machine code. So that's the job of the V8. Okay, even though libuv is providing asynchronous I/O, the code which is there in asynchronous I/O, that code is executed by V8. So V8 event loop executes callbacks functions and also offloads heavy work tasks to the thread pool. So how event loop executes callbacks, and what kind of heavy tasks it will offload to the thread pool. So event loop, first it will when there is any event, when there is any function which contains
callback functions will emit events, then that event loop will receive events, then that event loop will receive the events and executes the callbacks associated with that functions. Okay, so event loop only executes callbacks. So what I want to say is, first, if there is any event occurs, like మనం ఇప్పుడు హెచ్టిపిపి మాడ్యూల్ అనేది యూజ్ చేసాం కదా. ఆ హెచ్టిపి మాడ్యూల్ మనం ఆ సర్వర్ వేరియబుల్లో క్రియేట్ చేసాం. సో ఆ సర్వర్ డాట్ లిజన్ ఆన్ పోర్ట్ 800 విత్ ఐపీ అడ్రస్ బై ఐపీ అడ్రస్ అని మెన్షన్ చేసాం. సో అప్పుడు ఏంటంటే ఆ సర్వర్ అనేది ఆ హెచ్టిపిపి రిక్వెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఈవెంట్ లూప్ అనేది చెక్ చేస్తుంది అనమాట, ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్లో ఇంకా స్టిల్ ఏమైనా పెండింగ్ ఐఓ టాస్క్స్ ఏమైనా ఉన్నాయా అని, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ టాస్క్స్. సో అవి ఉంటే ఏంటంటే ఇంకా అప్పుడు ఎగ్జిట్ అవ్వదు, మళ్ళీ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ అనేది వచ్చిందో క్లయింట్ నుండి, అప్పుడు ఆ కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ సర్వర్లో వేరియబుల్లో ఉన్న కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. http డాట్ క్రియేట్ సర్వర్ ఆ ఫంక్షన్లో ఆ కాల్ బ్యాక్ ఉంటుంది కదా, రిక్వెస్ట్ డాట్ రెస్పాన్స్ అని, అందులో ఆ కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈవెంట్ లూప్ అనేది. సో మళ్ళీ అదంతా టాప్ నుంచి మళ్ళీ వచ్చింది. సో ఆ తర్వాత లాస్ట్లో ఏంటి అంటే మళ్ళీ చెక్ చేస్తుంది ఎవరైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ ఐఓ టాస్క్స్ ఏమైనా ఉన్నాయా అనేది. సో ఐఓ టాస్క్ అంటే ఇంకా పెండింగ్ ఏముంది, ఇది ఉంది కదా ఇది. సో సర్వర్ డాట్ లిజన్, మళ్ళీ అది లిజనింగ్లోనే ఉంటుంది, ఇప్పుడు వింటానే ఉంటుంది. సో మన ఏదో ఒక రిక్వెస్ట్ వస్తే చాలు ఇంకా మూసుకోవాలి అని చెప్పట్లేదు కదా. సో ఏంటంటే సర్వర్ డాట్ లిజన్ అంటే అది వింటానే ఉంటుంది, రిక్వెస్ట్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో అది పెండింగ్ ఉంది కాబట్టి అది మళ్ళీ అది స్టాప్ అవ్వకుండా ఈవెంట్ లూప్ అనేది అది వెయిట్ చేస్తూ ఉంటుంది, అది కూడా అలాగే ఉంటుంది. సో ఏదైనా రిక్వెస్ట్ వస్తే మళ్ళీ అప్పుడు అది మళ్ళీ స్టార్ట్ నుంచి కింద వరకు వచ్చింది, మళ్ళీ చూస్తే ఎవరు ఉన్నాయా లేదా అని. సో ఇంకేమైనా కాల్ బ్యాక్స్ ఏమైనా పెండింగ్లో ఉన్నాయని. అంటే ఐఓ టాక్స్ పోలింగ్ అంతా కూడా. సో ఐఓ పోలింగ్ అంటే ద టాస్క్ దట్ ఆర్ రెడీ టు బి ప్రాసెస్డ్. సో ఇన్పుట్ అవుట్పుట్ మామూలుగా ఆ సెకండ్ పేజ్లో మనకి 99% ఆఫ్ అవర్ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే నెట్వర్కింగ్ అంటే అందులో కాల్ బ్యాక్లోనే అన్నీ ఉండేది. సో అంతా కూడా మనకి దాదాపు 99% కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అందులోనే. ఆ కాల్ బ్యాక్ క్యూస్ ఉంటాయి. సో ఒకవేళ ఏం లేదు, ఒకవేళ మనం అసలు సర్వర్ లేదనుకో, సర్వర్ లేదు ఇంకా ముందు జస్ట్ మనం ఫైల్ రీడింగ్ ఏసింక్రోనస్ చేసాం అనుకో. అప్పుడు ఏసింక్రోనస్ అంటే ఏంటి, ఏసింక్రోనస్ తర్వాత మనం కన్సోల్ రాసాం, ఫస్ట్ కన్సోల్ వచ్చి ఆ తర్వాత ఇది వస్తుంది, అంటే టాప్ లోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఆ తర్వాత మామూలుగా
fs.file reader అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు అది ఈవెంట్ అనేది ఎమిట్ చేస్తుంది. అప్పుడు ఎమిట్ చేసిన ఈవెంట్ అనేది ఈ యొక్క ఈవెంట్ లూప్ అనేది తీసుకొని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అసింక్రోనస్ రీడ్ ఫైల్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారో ఈవెంట్ లూప్ ఎగ్జిక్యూట్ చేయదు, అది ఆఫ్లోడ్ చేస్తుంది ఈవెంట్, ఎందుకంటే హెవీ టాస్క్ అది. సో బ్లాక్ అయిపోద్ది. సో సింక్రోనస్ వాడితే బ్లాక్ అయిపోద్ది. సో మనకి ఏసింక్ వాడితే సింగిల్ థ్రెడ్ బ్లాక్ అవ్వకుండా అది ఏంటంటే ఆఫ్లోడ్ చేస్తుంది. సో అందులోకి ఆ తర్వాత కన్సోల్ లోడ్ లాగా వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇది వచ్చేస్తుంది. సో సింగిల్ థ్రెడ్ మన నోట్ చేసి మొత్తం మీద మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే we should not block the single thread at any cost. So that's why libuv provides asynchronous IO feature to the Node.js. ఒకవేళ వన్స్ ఆ కాల్ బ్యాక్ అనేది అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఎగ్జిట్ ద అప్లికేషన్. సో సింగిల్ థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది, స్టాప్. సో అది మళ్ళీ ఈవెంట్ లూప్ అనేది రన్ అవ్వదు. సో మళ్ళీ బ్లింక్ అవుతూ ఉంటుంది అక్కడ. సో ఈవెంట్ లూప్ అనేది ఇంకా స్టాప్ అయిపోద్ది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ. ఓకేనా? సో మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ అంటే మళ్ళీ మనం ఏదైనా మళ్ళీ చేంజెస్ చేసామనుకో మళ్ళీ మనం ఆ కోడ్ని రన్ చేయాలి. మళ్ళీ ఏంటి అంటే సో మళ్ళీ ఏంటంటే ఏమైనా చేంజెస్ చేస్తే మళ్ళీ మనం అప్డేట్ చేయాలి కాబట్టి మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చింది. అంటే మనం ఎగ్జిట్ అప్లికేషన్ చేసి మళ్ళీ రన్ చేయాలి ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఫ్రెష్గా. కంట్రోల్ కే కొడితే అది అప్లికేషన్ మనం స్టాప్ చేయొచ్చు మనం కూడా. సో Node.js అనేది అది ఎందుకు ఇంత పాపులర్, ఎందుకు అది యూనిక్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎందుకు అంత యూనిక్ అంటే బికాస్ ఇట్ ప్రొవైడ్స్ సింగిల్ థ్రెడ్, ఇట్ ప్రొవైడ్స్ asynchronous IO feature. That's why Node.js is something special, and many companies are using the Node.js in production. Okay, so like PayPal, Netflix, YouTube, Amazon, Google. So FANG means Facebook, Amazon, Apple, Netflix, Google. So my goal is to work in either in Netflix or in Amazon. So I want to work in mostly in Amazon, if not Amazon, Netflix. So it's my dream. So anyway, Krishna will help me to achieve that dream. Anyway, Krishna will help me to fulfill that dream. So I'm really, I desperately want to work in Amazon with 10 lakhs per annum, with 10 lakhs per month, which is $120K per year, per annum. So that's why what I'm saying is we should always daily we should always learn daily. సో కాబట్టి మనం ఫిల్మ్ మేకింగ్లో చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్, ఇదే కాదు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన రోజు కూడా నేర్చుకోవాలి, ఏదో లెర్నింగ్ చేస్తూ ఉండాలి, మనకి డెడికేషన్ ఉండాలి, సంకల్పం ఉండాలి. సో ఇలా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు ఇంకా చెప్తూ ఉంటారు ఇలాంటి కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా ఫిల్మ్ మేకింగ్లో ఒక పార్ట్. వీటన్నిటిని కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ తెలుసుంటేనే మనం మంచి ఫిల్మ్ మేకర్ అవ్వగలం. మనకు ఫౌండేషన్ ఉండాలి, ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కూడా నిలబడదు. ఫౌండేషన్ గట్టిగా వేస్తేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది ఇక్కడ కూడా అంతే, మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే, గట్టిగా ఉంటే మనకి మన సినిమాలు కూడా అంతే విధంగా స్ట్రాంగ్గా మంచి హిట్ అవుతాయి. సో
సో కాబట్టి మన స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. అన్నీ మనకే తెలుసు, అన్నీ నాకే తెలుసు, నాకు ఇంకా అన్నీ తెలుసు, నేనే తోపు అని అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైనా సరే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మనం మన జీవితాంతం మనం అన్నీ నేర్చుకోలేము, ప్రపంచంలో మనం అన్నీ నేర్చుకోలేము. సో ఏవో కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి కాన్సెప్ట్స్ అన్నీ. సో ఇప్పటికప్పుడు మనం నేర్చుకోలేము, మన జీవితం సరిపోదు. సో కాబట్టి మనం ఈగోని వదిలేసి ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, తెలియని విషయాలు అడిగి నేర్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటాను. ఈ 5 minutes బ్రేక్ తర్వాత నేను రిమైనింగ్ నేను కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను 5 minutes బ్రేక్ తీసుకుంటాను. ఈ 5 minutes తర్వాత నేను మిగిలిన టాపిక్స్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? నౌ మై బ్రేక్ విల్ స్టార్ట్. సో మీరు ఈ బ్రేక్ని మీరు స్కిప్ చేసేయచ్చు. తర్వాత రిమైనింగ్ టాపిక్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఇంకా లాస్ట్ 3 minutes ఉంది. ఈ 3 minutes తర్వాత నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. సో ఇంకా లాస్ట్ సబ్స్క్రైబు
ఓకే, ఇంకా లాస్ట్ 2 మినిట్స్ ఉంది. 2 మినిట్స్ తర్వాత నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసమని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఏదో సరదాగా మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మాకు వీసాస్ కూడా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు నేను హైదరాబాద్కి అయితే ట్రైన్లో అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో మీ అందరం కూడా యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసం అని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ కూడా లాస్ట్ మంత్ జూన్లో మా అందరికి కూడా వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. సో అసలే ఇప్పుడు యాక్చువల్లీ తెలంగాణలో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ గాయ్స్, ఎలాగున్నారు? సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసం అని మేము యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే జూన్లో మాకు వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. సో అసలే ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షాలంట. సో అక్కడ ఆల్రెడీ స్కూల్స్కి కాలేజెస్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మేము ఆల్రెడీ 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసాం. సో ఇంకా ట్రైన్ టికెట్స్ ఇంకా ఎందుకు వేస్ట్ అవటం అని చెప్పి మేము ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇప్పుడు హైదరాబాద్లో మేము చాలా ప్లేసెస్ అనేవి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సో బై ద వే ఇతను వచ్చేసి చందు, ఇతను వచ్చేసి శ్రీకాంత్ అండ్ ఇతను వచ్చేసి వినయ్. సో మేము 4 members కూడా ఫ్రెండ్స్. సో మేము నెక్స్ట్ మంత్ కలిసి కూడా యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ కూడా కంటిన్యూస్గా మా 4 members నుండి మీకు యూఎస్ఏ వ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో మీకు మా సైడ్ నుండి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ అలాగే మీరు కూడా మీ సైడ్ నుండి మాకు కంటిన్యూస్గా సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో ఇంకా మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, నా ఇప్పుడు బ్రేక్ అనేది అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా వీడియోస్ని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, అందరికి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, కింద కామెంట్ కూడా చేయండి. సో ప్లీజ్ మొత్తం వీడియో అంతా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో అప్పుడే నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, నేను మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను, చూడండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసం అని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే జూన్లో మా అందరికి కూడా వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. సో ఇక ఏదో సరదాగా హైదరాబాద్కి ఇప్పుడు ప్లాన్ అనేది ట్రిప్ చేసాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు నేను ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మేము నలుగురం కలిసి కూడా యూఎస్ఏకి మాస్టర్స్ కోసం అని వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంత్ జూన్లోనే మా అందరికి కూడా వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. సో ఇప్పుడేదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట. సో అక్కడ ఆల్రెడీ స్కూల్స్కి కాలేజెస్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మేము ఆల్రెడీ 20 days బ్యాక్ ఈ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము. ఇంకా ట్రైన్ టికెట్స్ ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇంకా వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సో బై ద వే ఇతను వచ్చేసి శ్రీకాంత్, చందు అండ్ ఇతను వచ్చేసి వినయ్. సో మేము 4 members కూడా కలిసి నెక్స్ట్ మంత్ యూఎస్ఏకి వెళ్తున్నాం. అండ్ అక్కడ కూడా డైలీగా మేము కలిసి కూడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో యూఎస్ఏకి హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా కలిసి మేమందరం కూడా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసం అని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంత్ జూన్లో వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాం సరదాగా. సో అసలే అక్కడ హైదరాబాద్లో భారీ వర్షాలంట. అక్కడ ఆల్రెడీ స్కూల్స్కి కాలేజెస్కి కూడా సెలవులు ఇచ్చేసారంట.
మాకు తెలియక మేము 20 డేస్ బ్యాకే మేము ఈ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం. మేము ఇలా భారీ వర్షాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇక మేము బయలుదేరాం హైదరాబాద్కి. ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే ఇతను వచ్చేసి వినయ్, ఇతను వచ్చేసి శ్రీకాంత్, ఇతను వచ్చేసి చందు. మేము 4 మెంబర్స్ కూడా ఒకే చోట రేపు యూఎస్ఏలో కూడా ఉండబోతున్నాము. మేము 4 మెంబర్స్ కూడా కలిసి ఇంకా మరిన్ని యూఎస్ఏ సంబంధించిన వ్లాగ్స్ కూడా చేయబోతున్నాం. సో కాబట్టి మీ సైడ్ నుండి మాకు ఫ్రీక్వెంట్గా సపోర్ట్ అనేది కావాలి. ఓకేనా గాయస్? సో ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ విధంగా మీరు ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వాలి. ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. మాకు యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాకు హాయ్ అండి అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసమని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. మాకు ఆల్రెడీ లాస్ట్ మంత్ జూన్లోనే వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి మా అందరికి కూడా. ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేశాము. అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట. అక్కడ ఆల్రెడీ కాలేజెస్కి, స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మేము తెలియక 20 డేస్ బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మేము ఇలా భారీ వర్షాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ట్రైన్ టికెట్స్ వేస్ట్ ఎందుకని చెప్పి మేము ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు కలిసి ఎంజాయ్ చేయండి. బై ద వే ఇతను వచ్చేసి శ్రీకాంత్, ఇతను వచ్చేసి వినయ్ అండ్ ఇతను వచ్చేసి చందు. మేము 4 మెంబర్స్ కూడా కలిసి ఒకే చోట ఉండిపోతున్నాం యూఎస్ఏలో కూడా. సో అక్కడ కూడా మా 4 మెంబర్స్ నుండి మీకు యూఎస్ఏకి సంబంధించిన వ్లాగ్స్ అనేవి చాలా వస్తాయి. సో మీ సైడ్ నుండి మాకేం కావాలి అంటే ఫ్రీక్వెంట్ సపోర్ట్ అయితే మీకు ఇవ్వాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. మేము యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము మాస్టర్స్ చేయడానికి. మాకు ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేశాము. ఇప్పుడు మేము హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో మాకు యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మేము మాస్టర్స్ కోసమని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మా అందరికి కూడా వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేశాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో మీరు కూడా మాతో పాటు కలిసి ఎంజాయ్ చేయండి. సో అసలే హైదరాబాద్లో చాలా భారీ వర్షాలంట. సో అక్కడ ఆల్రెడీ స్కూల్స్కి, కాలేజెస్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మాకు తెలియక మేము 20 డేస్ బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసాము. సో ఇప్పుడు ఇలా భారీ వర్షాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు అక్కడ మేము చాలా ప్లేసెస్ అనేవి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు కలిసి ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అందరు కలిసి కూడా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము మాస్టర్స్ చేయడం కోసం. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంత్ జూన్లోనే మా అందరికి కూడా వీసాస్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాం అనమాట. సో అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట. అక్కడ ఆల్రెడీ ఉన్న కాలేజెస్, స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మేమైతే 20 డేస్ బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా భారీ వర్షాలు వస్తాయని. సో ఇంకా ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇంకా సరదాగా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే ఇతను వచ్చేసి శ్రీకాంత్, ఇతను వచ్చేసి చందు అండ్ తిను వచ్చేసి వినయ్. మేము 4 మెంబర్స్ కూడా రేపు యూఎస్ఏలో కూడా కలిసి ఉండబోతున్నాం. సో మా 4 మెంబర్స్ నుండి మీకు యూఎస్ఏకి సంబంధించిన వ్లాగ్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు కంటిన్యూస్గా మాకు మీ సపోర్ట్ అనేది కావాలి. ఓకేనా? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా మీరు రిహార్సల్స్ అన్నీ చెప్పాలి. సో ఇలా రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోద్ది. సో వ్లాగింగ్ చేయాలంటే నిజంగా చాలా కొంచెం
చాలా డేర్ ఉండాలి, అంటే కొంచెం సిగ్గు అన్నీ వదిలేసుకోవాలి. ఎందుకంటే అందరి ముందు మనం మాట్లాడాలంటే అందరూ మన వైపు చూస్తారు, ఏమనుకుంటారని మనకు అది చాలా భయం అనేది ఉంటుంది, ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఫియర్ అనేది వదిలేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చూడటం తప్పించి మనం ఏం చేయలేరు. కాబట్టి మనం చేయండి, మీరు ఏం చేయాలో కూడా చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి మేము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము మాస్టర్స్ కోసం అని. సో మా అందరికి కూడా ఆల్రెడీ లాస్ట్ మంత్ వీసాలు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి అయితే ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట, అక్కడ ఉన్న ఆల్రెడీ స్కూల్స్ కాలేజెస్ కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మేము 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసాము. ఇప్పుడు ఇలా భారీ వర్షాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అయినా సరే ఇంకా టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే తిను వచ్చేసి వినయ్, ఇతను వచ్చేసి శ్రీకాంత్ అండ్ తిను వచ్చేసి చందు. మేము 4 members కూడా కలిసి రేపు యూఎస్ఏకి వెళ్తున్నాం. అక్కడ ఇంకా మరిన్ని వ్లాగ్స్ అనేవి చేయబోతున్నాం. సో ప్లీజ్ మీ సైడ్ నుండి. సో మేము 4 members కూడా రేపు యూఎస్ఏలో కూడా ఒకే చోట ఉండబోతున్నాం. సో అక్కడ కూడా మరిన్ని చాలా వ్లాగ్స్ అనేది మేము చేయబోతున్నాం. అక్కడ మేము యూఎస్ఏలో కూడా మేము చాలా వ్లాగ్స్ అనేవి మేము చేయబోతున్నాం. సో కాబట్టి మాకు మీ నుండి ఏం కావాలి అంటే కంటిన్యూస్ సపోర్ట్ కనుక ఇస్తే మేము ఇంకా చెలరేగిపోతాం అనమాట. సో ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మేము 4 members కూడా రేపు కలిసి యూఎస్ఏలో కూడా కలిసి ఉండబోతున్నాం అనమాట. అండ్ అలాగే అక్కడ యూఎస్ఏ వ్లాగ్స్ కూడా చేయబోతున్నాం అనమాట. అండ్ అలాగే అక్కడ యూఎస్ఏ వ్లాగ్స్ కూడా చేయబోతున్నాం. సో మాకు మీ సైడ్ నుండి ఫ్రీక్వెంట్గా సపోర్ట్ అయితే ఉంటే మేము ఇంకా చెలరేగిపోతాం అనమాట. సో ఇప్పుడు మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మేము 4 members కూడా రేపు యూఎస్ఏలో ఒకే ఫ్లాట్లో ఉండబోతున్నాం. సో యూఎస్ఏలో కూడా మా నుంచి మీకు ఇంకా ఎక్కువ వ్లాగ్స్ అనేవి రాబోతున్నాయి. సో యూఎస్ఏలో కూడా వ్లాగ్స్ అనేది మేము చేయబోతున్నాం. సో కాబట్టి మీరు కంటిన్యూస్గా మా వీడియోస్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండండి. సో మాకు మీ సైడ్ నుండి ఫ్రీక్వెంట్గా సపోర్ట్ అయితే అవసరం, ఓకేనా? సో ఇప్పుడు ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా మీరు రిహార్సల్ చేస్తే ఇంకా బాగుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో యూఎస్ఏకి అయితే వెళ్తున్నాం మాస్టర్స్ కోసం అని. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మా అందరికి కూడా వీసాలు అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాం అనమాట. సో యాక్చువల్లీ అసలే ఇప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో మేము యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసం అని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మా అందరికి కూడా వీసాలు అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు ఏదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. సో అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కాలేజెస్కి స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మాకు తెలియక మేము 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసాము. మాకు ఇలా భారీ వర్షాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే ఇతను వచ్చేసి వినయ్, ఇతను వచ్చేసి శ్రీకాంత్ అండ్ ఇతను వచ్చేసి చందు. మేము 4 members కూడా కలిసి రేపు యూఎస్ఏలో కూడా ఒకే ఫ్లాట్లో ఉండబోతున్నాం. సో అక్కడ కూడా మరిన్ని వ్లాగ్స్ అనేవి మేము చేయబోతున్నాం. సో మాకు మీ సైడ్ నుండి కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్ సపోర్ట్ అయితే అవసరం, ఓకేనా? సో ఇంకా మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే,
ఓకే. సో ఈ విధంగా మీరేం చేయాలి అంటే కంటిన్యూస్గా ఇలా రిహార్సల్స్ చేస్తూ ఉంటే మీకు అలవాటైపోద్ది. ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో వచ్చేసి హాయ్ అండి అందరికీ నమస్కారం. సో హాయ్ అండి అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ చేయడం కోసం యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మా అందరికి కూడా వీసాలు అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడేదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేశాము. సో అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట, అక్కడ స్కూల్స్కి కాలేజ్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మాకు తెలియక మేము 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా మేము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో బై ద వే ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే ఇతను వచ్చేసి శ్రీకాంత్, తిను వచ్చేసి చందు అండ్ ఇతను వచ్చేసి వినయ్. మేము 4 members కూడా రేపు యూఎస్ఏలో ఒకే ఫ్లాట్లో ఉండబోతున్నాము. సో అక్కడ కూడా మరిన్ని వ్లాగ్స్ చేయబోతున్నాం. ఓకేనా? సో మాకు మీ సైడ్ నుండి ఫ్రీక్వెంట్గా సపోర్ట్ అయితే చాలా అవసరం. ఓకేనా? సో ఇప్పుడు మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇంక మనం సోది లేకుండా వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. చాలా చేయబోతున్నాం అనమాట. సో ప్లీజ్ మీరు మా ఛానల్ని ప్లీజ్ మీరు మా కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. సో ప్లీజ్ మీరు మా కంటెంట్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ప్లీజ్ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. హాయ్ అండి అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో యూఎస్ఏకి అయితే వెళ్తున్నాం మాస్టర్స్ కోసం అని. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మా అందరికి కూడా వీసాలు అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడేదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేశాము. సో అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట, అక్కడ స్కూల్స్కి కాలేజ్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మాకు తెలియక మేము 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నామంట. సో ఇప్పుడు ఇంకా తప్పక ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నామంట. సో ఈ విధంగా మొత్తానికి అయితే ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే ఇతను వచ్చేసి శ్రీకాంత్, ఇతను వచ్చేసి వినయ్, ఇతను వచ్చి చందు. మేము 4 members కూడా రేపు యూఎస్ఏలో కూడా కలిసి ఒకే ఫ్లాట్లో ఉండబోతున్నాము, ఒకే చోట ఉండబోతున్నాము. సో అక్కడ కూడా ఎక్కువ వ్లాగ్స్ అయితే మేము చేయబోతున్నాము. సో మాకు మీ సైడ్ నుండి అయితే ఫ్రీక్వెంట్గా ఎంకరేజ్మెంట్ అయితే కావాలి. ఓకేనా? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా మీరు రిహార్సల్స్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే బాగా వీడియోస్ అనేవి చేయగలరు. హాయ్ అండి అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో నేను వచ్చేసి ఏంటి అంటే హాయ్ అండి అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ట్రైన్లో హాయ్ అండి అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ మాస్టర్స్ కోసం అని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మాకు వీసాలు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడేదో సరదాగా హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేశాము. సో అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట, అక్కడ ఉన్న కాలేజెస్కి స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మాకు తెలియక మేము 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ మేము బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ మేము చాలా ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే తిను వచ్చేసి శ్రీకాంత్, తిను వచ్చేసి చందు అండ్ ఇతను వచ్చేసి వినయ్. మేము 4 members కూడా కలిసి రేపు యూఎస్ఏలో కూడా ఒకే ఫ్లాట్లో ఉండబోతున్నాం, ఒకే చోట ఉండబోతున్నాము. సో అక్కడ కూడా ఎక్కువ వ్లాగ్స్ అయితే మేము చేయబోతున్నాము. సో మాకు మీ సైడ్ నుండి ఫ్రీక్వెంట్గా సపోర్ట్ అయితే చాలా అవసరం. ఓకేనా? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా మీరు రిహార్సల్స్ అనేవి చేస్తూ ఉండాలి. సో ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటంటే కష్టపడాలి. కష్టపడే తత్వం ఉంటే మనం హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. కష్టపడకుండా అన్నీ ఫ్రీగా రావాలంటే మనకు అవ్వదు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ యొక్క భూమి మీద మనం హ్యాపీగా బ్రతకాలి, సో మనకు సాటిస్ఫై అవ్వాలి అంటే మనం కష్టపడాలి. కష్టపడితే మనకి బాగుంటుంది లైఫ్ కూడా. ఓకేనా? సో కాబట్టి ఫిల్మ్ మేకింగ్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటికి కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
సో నోట్ జేఎస్ ప్రాసెస్ గురించి చెప్పాం కదా, ఈ వీడియోలో మీరు నోట్ జేఎస్ ప్రాసెసింగ్ని మీరు నోట్స్ కూడా రాసుకోండి. సో నోట్స్ రాసుకొని రివైజ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మన బ్యాక్ ఎండ్లో ఉపయోగపడుతుంది. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అలాగే మనకి ఎక్స్ట్రా అవన్నీ కూడా నేర్చుకోవాలి. సో నేను ఆల్రెడీ HTML CSS నేర్చేసుకున్నాను, అండ్ అలాగే జావాస్క్రిప్ట్ నేర్చేసుకున్నాను. నేను ఇప్పుడు నోట్ జేఎస్లో ఉన్నాను. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రియాక్ట్ నేర్చుకోవాలి, అండ్ అలాగే నేను అక్కడ ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకోవాలి. సో చాలా తతంగా ఉంది. సో అవి నేర్చుకుంటే నాకు ఇంకా మంచి లైఫ్ ఉంటుంది అక్కడ యూఎస్ఏలో కూడా. సో అక్కడ అమెజాన్లో జాబ్ కొట్టడం నా ప్రైమరీ గోలు. సో అమెజాన్ వాషింగ్టన్లో నాకు జాబ్ రావాలనేది నా కోరిక. సో ఎందుకంటే మా ఫ్రెండ్కి కూడా రీసెంట్గా అక్కడే వచ్చింది. సో సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజు. సో కాబట్టి నాకు కూడా అప్పటి నుంచి బాగా సంకల్పం అనేది పెరిగింది. సో ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి అని నాకు అనిపించింది. సో దానికి మనం అనుకున్న సాధించాలంటే మనం బాగా కష్టపడాలి, మనం బాగా కృషి చేయాలి. సో అప్పుడే మనకి అన్నీ కలిసి వస్తాయి. సో ఒక్కసారి అక్కడ వీడియో ఎంతవరకు వచ్చిందో చూసి మనం మిగిలింది ఎండ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే, ఇంకా వీడియో అనేది ఎండింగ్లోకి వచ్చింది. సో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఇంకా ఉన్నాయి కానీ చెప్పాల్సినవి అవి మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోలో నేను వచ్చేసి ఏం చెప్పానంటే, మీకు ఫిల్మ్ మేకింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ నోట్ జేఎస్ ప్రాసెసింగ్ గురించి చెప్పాను, అండ్ అలాగే అసలు రిహార్సల్స్ ఎలా చేయాలి అనేది చెప్పాను, ఓకేనా? సో మళ్ళీ ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఓకే, స్టార్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ కోసం అని యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే జూన్లో మా అందరికి కూడా వీసాలు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడేదో సరదాగా హైదరాబాద్కి అయితే ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట, అక్కడ కాలేజెస్కి స్కూల్స్కి కూడా వాళ్ళు సెలవులు ఇచ్చేసారంట. సో మేము 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ మేము బుక్ చేసాము. సో మాకు ఇలా భారీ వర్షాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. బై ద వే తిను వచ్చేసి శ్రీకాంత్, తిను వచ్చేసి వినయ్, అండ్ తిను వచ్చేసి చందు. సో మేము 4 members కూడా రేపు కలిసి యూఎస్ఏలో కూడా ఒకే చోట ఉండబోతున్నాము, అండ్ అలాగే అక్కడ వ్లాగ్స్ కూడా చేయబోతున్నాం. సో మాకు మీ సైడ్ నుండి ఫ్రీక్వెంట్గా సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం, ఓకేనా? సో ఇప్పుడు మేము టైం వేస్ట్ చేయకుండా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి చేద్దాం, సరిగ్గా చేయలేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు ట్రైన్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మాస్టర్స్ చేయడం కోసం యూఎస్ఏకి అయితే వెళ్తున్నాము. సో మాకు ఆల్రెడీ లాస్ట్ మంతే మా అందరికి కూడా వీసాలు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడేదో సరదాగా మేము హైదరాబాద్కి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. సో అసలే హైదరాబాద్లో భారీ వర్షాలంట, అక్కడ అసలు స్కూల్స్కి కాలేజ్కి కూడా సెలవులు ఇచ్చేసారంట. సో మాకు తెలియక మేము 20 days బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో మాకు ఇలా భారీ వర్షాలు వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా ట్రైన్ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అనేవి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. సో బై ద వే ఇతను వచ్చేసి శ్రీకాంత్, తిను వచ్చేసి చందు, అండ్ తిను వచ్చేసి వినయ్. మేము 4 members కూడా రేపు యూఎస్ఏలో ఒకే ఫ్లాట్లో ఉండబోతున్నాము, ఒకే చోట ఉండబోతున్నాము. అక్కడ కూడా మేము యూఎస్ఏ వ్లాగ్స్ అనేవి మేము చేయబోతున్నాము. సో కాబట్టి మాకు మీ సైడ్ నుండి ఫ్రీక్వెంట్ సపోర్ట్ అయితే చాలా అవసరం, ఓకేనా? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం.
సో ఇంతే గైస్, ఇంకా ఈ వీడియో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.